హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మరొక మారు మీకు తెలియజేస్తున్నాను, ఎవరి మొబైల్ ఫోన్స్ అయినా సరే నార్మల్ మోడ్లో ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎవరైనా ಮೊಬೈಲು ನಾರ್ಮಲ್ ಮೋಡ್ ಇದ್ರೆ ಸೈಲೆಂಟ್ ಮೋಡ್ ಇಟ್ಕೋಬೇಕಂತೆ ಒಂದು ವಿನಂತಿ. ఎందుకు అనగా ఎదಕ್ಕೆ ಅಂತಂದ್ರೆ దేవుని వాక్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ದೇವರ ವಾಕ್ಯ ಅನ್ನೋದು ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. మనం 6 రోజులు కూడా మన సొంత కార్యాలకు ఉపయోగించుకొని ನಾವು 6 ದಿನ ನಾವು ಸ್ವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಬಳಸಿಕೊಂಡು ఈ సమయంలో ఒక్కరోజు మాత్రమే ಮಾತ್ರ మనం దేవుని వాక్యం వినడానికి వస్తాం. ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ ఒక్క రోజులో ಆ ಒಂದು ದಿನ అరగంట గంట మాత్రమే వాక్యం వింటాం. ಅರ್ಧ ಗಂಟೆ 1 ಗಂಟೆ ಮಾತ್ರ ನಾವು ಕೇಳ್ತೀವಿ. అందరూ కరెక్ట్ గా ఉన్నారా? ಎಲ್ಲರೂ ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ದೀರಾ? వినబడుతుందా? ಕೇಳಿಸ್ತಾ ಇದೆಯಾ? వింటున్నారా? ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ? నిద్ర వస్తుందా? ನಿದ್ರೆ ಬರ್ತಾ ಇದೆಯಾ? క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, వాతావరణం ಬಹಳ ತಣ್ಣಗಿದೆಯಲ್ಲ. పక్కన వారిని చూసి పడుకుంటే లేపండి, లేకపోతే సెకండ్ ఇచ్చి ప్రెషర్ చెప్పండి. ಪಕ್ಕದಲ್ಲಿ ನಾನು ಮಲ್ಕೊಂಡಿದ್ರೆ ಇಲ್ಲೇ ಎದ್ದೇಳಿಸಿದ್ರೆ ಅಂದ್ರೆ ಸೆಕೆಂಡ್ ಕೊಡಿ ಎಬ್ಬಿಸಿ. పర్వాలేదు, ఇవ్వండి, నో ప్రాబ్లం, ಪರವಾಗಿಲ್ಲ, ಕೊಡಿ, ಸೆಕೆಂಡ್ ಕೊಡಿ ಎಬ್ಬಿಸಿ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. యేసు దేవుని వాక్యానికి, యేసు ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ఇక్కడ మనం ఉన్నామంటే ಇಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಂದ್ರೆ దేవుని కృప, ದೇವರ ಕೃಪೆ. ఆయన కాపాడాడు, ಅವರು ಕಾಪಾಡಿದ್ದಾರೆ, రక్షించాడు, ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. అక్క అక్క ಅಕ್ಕ, అన్నయ్య, ಅಣ್ಣಯ್ಯ, ಅಣ್ಣ, చెల్లి, ತಂಗಿ, దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ದೇವರು ನಮಗೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ రోజు ఒకవేళ ఎంతమంది క్యూలో నిలబడుతున్నారో తెలియదు హాస్పిటల్లో. ಈ ದಿನ ಎಷ್ಟು ಜನ ಕ್ಯೂನಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲ. మనం అక్కడ నిలబడలేదు, ನಾವು ಆ ಕಡೆ ನಿಂತಿಲ್ಲ. సజీవము గల దేవుని మందిరములో ఆయన ఎదురు నిలబడ్డాం. ದೇವರ ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ఇంకొకసారి చెప్పండి సార్. ಇನ್ನೊಂದ್ಸಲ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. నేను చెప్పింది మళ్ళీ చెప్పండి అంటే మళ్ళీ చెప్తా. ఓకే, ఈ రోజు ಈ ದಿನ మనం ఇక్కడ ఉన్నామంటే ಇದೀವಿ ಅಂತಂದ್ರೆ దేవుని కృప. ఆమేన్. హల్లెలూయా. మీరు సరిగ్గా వినకపోతే నేను ముందుకు వచ్చేస్తాను. ನೀವು ಸರಿಯಾಗಿ ಕೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಬರ್ತಾರಂತೆ. మీరు ఇంకా వినలేదంటే ನೀವು ಇನ್ನೂ ಕೇಳಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ అక్కడికి వచ్చేస్తాను. ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. నేను ఎక్కడ ఉండాలా అక్కడికి రావాలా? ನಾನು ಇಲ್ಲಿರ್ಬೇಕಾ ಅಲ್ಲಿರ್ಬೇಕಾ? జాగ్రత్తగా వినాలి, మనకు సమయం చాలా తక్కువ ఉంది. ಜಾಗ್ರತೆಯಲ್ಲಿ ಕೇಳಬೇಕು, ಸಮಯ ಬಹಳ ಕಡಿಮೆ ಇದೆ. హల్లెలూయా. 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 దేవుని కృప వలన మాత్రమే మనం ఇక్కడ నిలబడ్డాం. ದೇವರ ಕೃಪೆಯಿಂದ ಮಾತ್ರ ನಾವು ಇಲ್ಲಿದ್ದೀವಿ. చాలా మంది హాస్పిటల్ నిలబడుతున్నారు, ಜಾಸ್ತಿ ಜನ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. చాలా మంది హాస్పిటల్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ಜಾಸ್ತಿ ಜನ ಡಾಕ್ಟರ್ ಗೋಸ್ಕರ ವೆయిಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొంతమంది డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ಎಷ್ಟೋ ಜನ ದುಡ್ಡಿದ್ರ ಅಲ್ಲಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొంతమందికి ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యం రావట్లా. ಕೆಲವರಿಗೆ ಎಷ್ಟೋ ಜನ ಖರ್ಚು ಮಾಡಿದ್ರೆ ಆರೋಗ್ಯ కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన వాళ్ళకి మాత్రమే, ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಾಗ ಮಾತ್ರಕ್ಕೆ దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ದೇವರು ಸ್ವಸ್ಥತೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. అది డబ్బులకు కాదు, ಅದು ದುಡ್ಡಿಂದ ಅಲ್ಲ, ఫ్రీ, ಉಚಿತವಾಗಿ. దేవుడు మనకి స్వస్థతనిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఫ్రీ. ದೇವರು ನಮಗೆ ಸ್ವಸ್ಥತೆ ಕೊಟ್ಟಿದ್ದ, ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಿದ್ದ, ಅದು ಉಚಿತವಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. అవునా కాదా? అవునా అల్వా? కాబట్టి ఆరోగ్యం ఇచ్చిన వారి మాటలు వినడానికి మనం వచ్చాం. ಅದಕ್ಕಾಗಿ ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಿರುವವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ಆಮೆನ್. కాబట్టి ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ಅದಕ್ಕೆ ಜಾಗೃತಿಯಾಗಿ ಕೇಳಿ. ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೇಸ್ ದಿ ಲಾರ್ಡ್. దేవుని మహాకృపను బట్టి ದೇವರ ಮಹಾಕೃಪೆಗೆ ಹೋಗೊಟ್ಟು మొదటి వారం వచ్చాను. ಮೊದಲನೇ ವಾರ ಬಂದಿದ್ದೀನಿ. దేవుడు ఆరాధనలో వాడుకున్నారు. ದೇವರ ಆಧಾರದಲ್ಲಿ ನನ್ನ రెండవ వారం చెప్పండి. ಎರಡನೇ ವಾರ ఇక్కడికి వచ్చాను. ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు. ದೇವರು ಇಲ್ಲಿ ನನ್ನ ಬೆಳೆಸ್ಕೊಂತಾ ಇದ್ದಾರೆ. దేవుని కృప, ದೇವರ ಕೃಪೆ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అలాగే
నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ನನಗೆ ಈ ಅವಕಾಶನ ಕೊಟ್ಟಂತಕ್ಕೆ ఆల్బర్ట్ సార్ గారికి కూడా ಆಲ್ಬರ್ಟ್ ಸರ್ಗೆ ప్రభు నామంలో ಪ್ರಭುವನ ನಾಮದಲ್ಲಿ నా కృతజ్ఞతలు. ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳು. ఆమేన్. ఆమేన్. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, నన్ను ప్రేమించి ನನ್ನ ప్ರೀತಿಸಿ నా మాటలు వింటున్నటువంటి ನನ್ನ ಮಾತು ಕೇಳ್ತಾ ಇರುವಂತಹ మీకును ನಿಮ್ಮನ್ನು ఈ స్థలంలో ಈ ಸ್ಥಳದಲ್ಲಿ నన్ను ನನಗೆ ఈ వాక్యానికి నిలబెట్టుకున్న ಈ ವಾಕ್ಯಕ್ಕೆ ನಿಲ್ಲಿಸಿರುವ పాస్టమ్మ గారికి పాస్టమ్మ గారికి ಪಾಸ್ಟರ್ಗೆ ఈ మొత్తానికి కారకులైన ప్రభు అయిన దేవునికి ಈ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ప్రభుగారికి ఈ మొత్తానికి కారకుడు ఒకరు ఉన్నారండి. మనం ఇక్కడ కూర్చున్నాం, వాక్యం చెప్తున్నాం, వింటామంటే ఒక కారకుడు ఉన్నాడు. ನಾವಿಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳ್ತದಕ್ಕೆ ಒಬ್ಬ ಕಾರ್ಯಕರ್ತರಿದ್ದಾರೆ. ఆయన ప్రభువైన యేసు. ಅವರ ಹೆಸರೇ ಯೇಸು. కాబట్టి ఆయనకి, మీకు, అమ్మగారికి, సార్ గారికి, అందరికీ నా యొక్క కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ಅವರಿಗೆ ಪಾಸ್ಟರ್ಗೆ ಮತ್ತು ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಧನ್ಯವಾದಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ఆమేన్. ಆಮೆನ್. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిక్క ప్రార్థన ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. పరిశుద్ధమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా ತಂದೆಯೇ, ఈ యొక్క విశ్రాంతి దినమున ఈ ಒಂದು ವಿಶ್ರಾಂತಿ ದಿನದಲ್ಲಿ ఈ వాక్యముతో, ఈ వాక్యದಲ್ಲಿ మాతో, ನಮ್ಮ ಜೊತೆ, మాతో, ನಮ್ಮ ಜೊತೆ, మా అందరితో ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆ మాట్లాడమని, ಮಾತಾಡಬೇಕಂತ, బలపరచమని, ಬಲ ಕೊಡಬೇಕಂತ, స్థిరపరచమని, ಸ್ಥಿರವಾಗಿರುವ మీ శిలువ చాటును నన్ను మరుగుపరచుకోమని ನಿಮ್ಮ ಒಂದು ಆರಾಧನೆಯನ್ನು ಮೈಮರಿಸಬೇಕಂತ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ ತಂದೆ. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి ಈ ದಿನದ ದೇವರ ಕೃಪೆಯನ್ನ ಅನುಕೊಂಡು మీతో ನಿಮ್ಮ ಜೊತೆ ఒక వాక్య భాగాన్ని మాట్లాడ ఇష్టపడ్డాను. ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಮಾತಾಡಬೇಕಂತ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. అదేంటో తెలుసా? ಅದೇನು ಗೊತ್ತಾ? ఆదికాండము ಆದಿಕಾಂಡ 6వ అధ్యాయము 6వ ಅಧ್ಯಾಯ 13, 13, 14. 14. ఆదికాండము ಆದಿಕಾಂಡ 6వ అధ్యాయము 6వ ಅಧ್ಯಾಯ 13, 13, 14. 14. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకము నాడుతో నీ కొరకు ఓడం చేసుకో. ఆదికాండం 6. ಆಗ ದೇವರು ನೋಹನಿಗೆ ಎಲ್ಲಾ ದೇಹಿಗಳಿಗೂ ಅಂತ್ಯವನ್ನು ತೀರ್ಮಾನಿಸಿದ್ದೇನೆ. ಭೂಲೋಕವು ಅವರ ಅನ್ಯಾಯದಿಂದ ತುಂಬಿ ಅದೇ ನಾನು ಅವರನ್ನು ಭೂಮಿಯ ಮೇಲಿರುವುದೆಲ್ಲವನ್ನು ಅಳಿಸಿ ಬಿಡುತ್ತೇನೆ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవుడు నోవాహుతో ದೇವರು ನೋಹನಿಗೆ ఒక మాట చెప్తున్నాడు. ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ భూమితో కూడా, ಈ ಭೂಮಿಯಿಂದ సమస్త శరీరులను కూడా ಎಲ್ಲಾ ಒಂದು ಜೀವರಾಶಿಗಳಿಗೂ ಕೂಡ నేను నాశనం చేస్తాను. ನಾಶನ ಮಾಡ್ತೀನಿ. నీవేం చేయాలి? ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? నీ కోసం ನಿನಗೋಸ್ಕರ ఒక వాడం చేసుకో, ಒಂದು ಅಡಗನ್ನು ಮಾಡ್ಕೊ. ఆమేన్. ఉన్నారా? ಇದೀರಾ ಎಲ್ಲರೂ? అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ದೇವರು నోవాహుతో ನೋಹನಿಂದ ఒక మాట చెప్పాడు. ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿದ್ದಾರೆ. ఈ భూమి నాశనం అయిపోతుంది, ಭೂಮಿ ನಾಶನವಾಗುತ್ತೆ, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరూ కూడా నాశనం అయిపోతారు, ಈ ಭೂಮಿಯಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಜಲರಾಶಿಗಳು ನಾಶನವಾಗುತ್ತವೆ. కానీ ಆದರೆ నేను నీకు ఒక మాట చెప్తున్నాను. ನಾನು ನಿಮ್ಗೊಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఏమిటో తెలుసా? ಏನೋ ಗೊತ್ತಾ? నీ కోసం ఒక వాడం సిద్ధం చేసుకో. ನಿನಗೋಸ್ಕರ ಒಂದು ಅಡಗನ್ನ ಸಿದ್ಧ ಮಾಡ್ಕೋ. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నీతో ఏమి సెలవిస్తుందో, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಏನು ಮಾತಾಡುತ್ತೋ ఆ వాక్యం నువ్వు వింటున్నావు కదా, ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ? దేవుడు నోవాహుతో కూడా మాట్లాడుతున్నాడు. నోవాహుతో కూడా మాట్లాడుతా. ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం మాట్లాడుతా ఇದ್ದಾರೆ? నోవా నీ కోసం నినಗೋಸ್ಕರ ఒక ఓడను ಒಂದು ಅಡಗನ್ನು చేసుకొని చెప్పాడు. ಮಾಡ್ಕೊ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఆమేన్. ಆಮೆನ್. అయితే నోవాహు అలాగే చేశాడా లేదా? నోవా ಅದಕ್ಕೆ ಮಾಡಿದಾರ ಇಲ್ವಾ? చూద్దామా? ನೋಡೋಣ. చూద్దాం. ನೋಡೋಣ. 6వ అధ్యాయము 6వ ಅಧ್ಯಾಯ 22 22 ವಾಕ್ಯ. చదువు.
ఆమేన్. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నోవాహుతో ఏమైతే చెప్పాడో దేవుడు నోవాహుకి ఏదైతే ఇచ్చారో నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడు. నోవా ದೇವರು ಹೇಳಿದಂತೆ ಮಾಡಿದ್ದಾರೆ. నేను చాలా సింపుల్ గా దేవుని వాక్యం చెప్తాను ఇష్టపడుతుంది ఈరోజు. ನಾವು ಜಾಸ್ತಿ సింపుల్ ಆಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. మూడు విషయాలు. విషಯ. ఒకటి, ಒಂದು నోవాహుకు దేవుడు ఏం చెప్పాడు? నోవా దేవునికి ఏం ಹೇಳಿದ್ದಾರೆ? దేవుడు చెప్పిన ప్రకారం నోవాహు చేసిన తర్వాత ఆయన జీవితం ఎలా మారింది? నోవా దేవుడు ಹೇಳಿದಂಗೆ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅವರ ಜೀವನ ಹೇಗೆ ಮಾರ್ಪಾಡಾಯಿತು? ఈ రోజున ఈ దిన దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మీతో ఏం మాట్లాడుతా ఇದ್ದಾರೆ? నీవేం చేస్తున్నావు? నీవేం ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? మనమేం చేస్తున్నాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుడు ಹೇಳಿದಂಗೆ ಮಾಡಿದ್ರೆ మన జీవితాలు ఎలా ఉంటాయి? ನಮ್ಮ ಜೀವನ ಹೆಂಗೆ ಇರುತ್ತೆ? కొంచెం చూద్దాం. ಸ್ವಲ್ಪ ನೋಡೋಣ. ఆమేన్. ఆమేన్. దేవుడు నోవాహుతో ఒక మాట చెప్పాడు. దేవుడు నోవాహుతో మాట్లాడిದ್ದಾರೆ. ఒక వాడ సిద్ధం చేసుకో అన్నాడు. నువ్వు అడగంగా సిద్ధం ಮಾಡ್ಕೊ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. సిద్ధం చేసుకోమని చెప్పిన తర్వాత, సిద్ధం ಮಾಡ್ಕೊಂಡು ಹೇಳಿದ ಮೇಲೆ చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. దేవుడు బిಟ್ಟು ಹೊರಟೋಗಿದ್ದಾರೆ. ఆయన ఒక్క మాట చెప్పలేదండి. ಅವ್ರು ಒಂದು ಮಾತು ಹೇಳಿಲ್ಲ. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, సమస్తాన్ని చెప్తున్నాడు దేవుడు నోవాహుతో. ಯಾವಾಗ ಮಾಡಬೇಕು, ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಎಲ್ಲ ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿವರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. 22వ వచనంలో 22ನೇ ವಚನದಲ್ಲಿ నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. 22 నోవా దేవుడు ಹೇಳಿದಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. చేసిన తర్వాత ఏమైంది తెలుసా? ಮಾಡಿದ ಮೇಲೆ ಏನಾಗಿದೆ ಗೊತ್ತಾ? భూమి మీద ఉన్న సమస్త జీవులు చనిపోయారు. ಭೂಮಿಯಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಸಮಸ್ತ ಜೀವರಾಶಿಗಳು ಸತ್ತೋಯ್ತು. అన్ని చనిపోయినాయి. ಎಲ್ಲ ಸತ್ತೋಯ್ತು. భూమి మీద ఏమీ లేదు. భూమి మీద ಏನೂ ಇಲ್ಲ. ఒకటే ఉంది. ಒಂದೇ ಇದೆ. వాడ. అడుగు. భూమి మీద మొత్తం వాటర్తో నిండిపోయింది. దేవుడు చెప్పాడు ముందుగానే, భూమి సంపూర్ణ నీళ్ళಲ್ಲಿ ఆవృత్తిಯಾಗಿದೆ. నీకోసం వాడ చేసుకొని నువ్వు అందులో ఉండు. దేవుడు ముందే ಹೇಳಿದರೆ ನಿನ್ಗೋಸ್ಕರ నువ్వు అడగన్న ಮಾಡ್ಕೊಂಡು ಅದರಲ್ಲಿ ಇರು ಅಂತ. దేవుడు చెప్పినట్టు నోవా చేశాడు. దేవుడు ಹೇಳಿದಂಗೆ నోవా ಮಾಡಿದ್ದಾರೆ. భూమి మీద ఉన్న సమస్తం నాశనం అయిపోయింది. భూమిಯಲ್ಲಿ ಎಲ್ಲ ಸಂಪೂರ್ಣ ನಾಶವಾಗಿದೆ. దేవుని మాట విన్నవాడు మాత్రం లోపల సురక్షితంగా ఉన్నాడు. దేవుని ಮಾತು ಕೇಳಿದವರು ಮಾತ್ರ ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా. బయట అన్ని మునిగిపోయినాయి. ಹೊರಗಡೆ ಎಲ್ಲ ಮುಳುಗೋಗಿದೆ. బయట అన్ని చనిపోయినాయి. ಹೊರಗಡೆ ಎಲ್ಲ ಸತ್ತೋಗಿದೆ. బయట ఉన్నదంతా కూడా కంపు కొడుతుంది. ಹೊರಗಡೆ ಎಲ್ಲ ವಾಸನೆ ಬರ್ತಾ ಇದೆ. కానీ యేసయ్య మాట విన్నవాడు కంపు కొట్టట్లా. యేసయ్య మాట ಕೇಳಿದವರು ವಾಸನೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. యేసయ్య మాట విన్న నోవాహు ఇబ్బంది పడట్లా. యేసయ్య మాట ಕೇಳಿದ నోవా ఇబ్బంది పడಲಿಲ್ಲ. ఈ నోవాహు యేసు దేవుడి మాట విన్నాడు కాబట్టి సురక్షితంగా ఉన్నాడు. నోవా యేసు ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నాడా లేదా? ఇదారా ఇల్వా? అబద్ధమా నిజమా? సత్యమా సుಳ್ಳ? ఈ రోజున భూమి మీద మనం ఉన్నాం. ఈ రోజు ఈ మధ్యన భూమి మీద అందరూ కూడా ಎಲ್ಲರೂ ಕೂಡ వారి ఇష్ట ప్రకారం ఉంటున్నారు. ಅವರ ಇಷ್ಟಕ್ಕೆ ಪ್ರಕಾರ ಇದ್ದೀವಿ. కానీ దేవుడు చెప్పినట్టు ఉంటున్నారా? దేవుడు ಹೇಳಿದಂಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಾ? చాలా మంది దేవుడి వాక్యాన్ని వింటున్నారు. ఎಷ್ಟో జನ దేవుడి వాక్యం ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? విన్న వాక్యం ప్రకారం జీవిస్తున్నారా? ಕೇಳಿದಂಗೆ ನಾವು ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಾ? వాక్యం ప్రకారం జీవిస్తున్నామా? వాక్యದ ప్రಕಾರ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಾ? వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాక్యం ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళు సేఫ్ గా ఉంటారు. వాక్యದ ప్రಕಾರ ಯಾರು ಜೀವಿಸ್ತಾರೋ, ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಯಾರು ನಡ್ಕೊಳ್ತಾರೋ ಅವರು ಕ್ಷೇಮವಾಗಿರ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంటే, వాక్య ಅಂದ್ರೆ దేవుడు. దేవుడు వాక్యం మనం వింటున్నామంటే, వాక్యం ನಾವು ಕೇಳ್ತಾ ಇದೀವಿ ಅಂತಂದ್ರೆ దేవుడి మాటని వింటున్నాం. దేవుడి మాటనే ಕೇಳ್ತಾ ಇದೀವಿ. మనం వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు వాక్యం ప్రకారం జీవన ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తున్నాం. దేవుడు ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుడు చెప్పిన ప్రకారం మనం జీవిస్తే, దేవుడి ప్రಕಾರ ನಾವು ಜೀವನ ಮಾಡಿದ್ರೆ సురక్షితంగా ఉంటాం, ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತೀವಿ, ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యವಾಗಿರ್ತೀವಿ, బలముగా ఉంటాం, బలವಾಗಿರ್ತೀವಿ, సమాధానంగా ఉంటాం, సమాధానವಾಗಿರ್ತೀವಿ, సంతోషంగా ఉంటాం, సంతోషವಾಗಿರ್ತೀವಿ. గొడవలతో ఉండం. ఏది కొత్త ఇవ్వదిಲ್ಲ, గొడవ ఉండదు, గలాటೆ ఇవ్వదిಲ್ಲ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్ర. ఈ రోజు మన కుటుంబంలో ఎలా ఉన్నాయి? ఈ రోజు కుటుంబ ಹೇಗಿದೆ? మనం ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్తాం. ನಾವು ಪ್ರತಿದಿನ ಕನ್ನಡಿ ಹತ್ರ ಹೋಗ್ತೀವಿ. అద్దం దగ్గరికి వెళ్ళి మనం ఏం చూసుకుంటాం? ನಾವು ಏನ್ ನೋಡ್ಕೊಂತೀವಿ? ಕನ್ನಡಿ ಹತ್ರ ಹೋಗಿ మన ముఖాన్ని చూసుకుంటాం. ನಮ್ಮ ಮುಖ ನೋಡ್ಕೊಂತೀವಿ. అది ఏ ఒక్క రోజు మిస్ అవుతామా? ಏನ್ ಪ್ರತಿದಿನ ಮಿಸ್ ಆಗುತ್ತಾ? ఎవరైనా మిస్ అవుతారా? ಯಾರು ಅದನ್ನ ಮಿಸ್ ಮಾಡ್ಕೊತೀರಾ? జీవితాంతము కూడా ఏదో ఒక పెద్ద అద్దమో, చిన్న అద్దమో, హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న అద్దమో కానీ ఏదో ఒక అద్దం అనేది కంటిన్యూస్ చూస్తారు.
ಯಾವುದೋ ಒಂದು ಪ್ರತಿದಿನ ನಾವು ಒಂದು ಗೋಡೆಗೆ ಹಾಕಿರೋದಾಗಿರ್ಬೋದು, ಬ್ಯಾಗ್ ಆಗಿರೋದಾಗಿರ್ಬೋದು, ಯಾವುದೋ ಒಂದು ಕಾಟಿ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ. చూస్తామా లేదా? ನೋಡ್ತೀವಾ ಇಲ್ವಾ? బ్యాగ్ లో ఉంటదా ఉండదా? ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಇರ್ತದಾ ಇಲ್ವಾ? ఇంట్లో ఉంటదా ఉండదా? ಮನೆಯಲ್ಲಿ ಇರ್ತದಾ ಇಲ್ವಾ? చాలా మంది ఫోన్స్, ಎಷ್ಟೋ ಜನ ಫೋನು ఫోన్ లో కూడా చాలా మంది ఏం చేస్తారు, 1కి 10 సార్లు చూసుకుంటారు. ಫೋನಲ್ಲಿ ಒಂದು ಸಾರಿ ಎಲ್ಲ 10 ಸಾರಿ ನೋಡ್ಕೊಳ್ತೀವಿ ನಾವು. అక్క ಅಕ್ಕ చెల్లి వింటున్నా నా మాటలు వినండి. ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಮಾತು. ప్రతిరోజు ಪ್ರತಿದಿನ అద్దం ముందుకు వెళ్ళేటప్పుడు ಕರಡಿ ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, ನಾವು ನೆನಪಾಡ್ಕೋಬೇಕು, అద్దం దగ్గరికి వెళ్ళడానికి ముందు ಕರಡಿಯ ಪ್ರಯಾಣಕ್ಕಿಂತ ಮುಂಚೆ దేవుని వాక్యం దగ్గర నిలబడాలి. ದೇವರ ವಾಕ್ಯದ ಮುಂದೆ ನಿಂತ್ಕೋಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని వాక్యం దగ్గర మనం నిలబడితే ದೇವರ ವಾಕ್ಯದ ಮುಂದೆ ನಾವು ನಿಂತ್ಕೊಂಡ್ರೆ మన శరీరంలో ఉన్న ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿರುವ ప్రతి లోపము, ಪ್ರತಿ ಒಂದು ಪಾರ್ಟ್, ప్రతి లోపం అంటే ಪ್ರತಿ ಒಂದು ಲೋಪ లోపం సమస్తాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తాడు. ಪ್ರತಿ ಲೋಪ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಎಲ್ಲವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತೋರಿಸ್ತಾರಂತೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రతిరోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మనం అద్దం దగ్గరికి వెళ్తే ಪ್ರತಿದಿನ ನಾವು ಕರಡಿ ಹತ್ರ ಹೋದ್ರೆ అక్క ಅಕ್ಕ వెనక బ్యాక్ సీట్. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రతిసారి మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ಪ್ರತಿದಿನ ನಾವು ಕರಡಿ ಹತ್ರ ಹೋದ್ರೆ మన ముఖాన్ని చూసుకుంటాం, ನಮ್ಮ ಮುಖವನ್ನು ನೋಡ್ಕೊಂತೀವಿ. ఏదైనా బాగోకపోతే ಇಲ್ಲಂದ್ರೆ సరి చేసుకుంటాం, ಏನು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸರಿ ಮಾಡ್ಕೊಂತೀವಿ. జుట్టు సైడ్కి వెళ్ళిపోతే ಕೂದಲು ಸೈಡ್ ಮಾಡಿದ್ರೆ సరి చేసుకుంటాం, ಕರೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ. శరీరంలో వేసుకున్న బట్టలు సరిగ్గా లేకపోతే ಸರಿಯಾಗಿ ಬಟ್ಟೆ ಸರಿಯಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ సరి చేసుకుంటాం. ಸರಿ ಮಾಡ್ಕೊಂತೀವಿ. ప్రతిరోజు ಪ್ರತಿದಿನ మనము ನಾವು మన శరీరానుసారముగా సరి చేసుకుంటున్నామే, ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೊಂತ మరి ಇದ್ದೀವಿ. ఆత్మానుసారంగా సరి చేసుకుంటున్నామా? ಆತ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಸರಿ ಮಾಡ್ಕೊಂತ ಇದೀವಾ? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ಆತ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನಾವು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದೀವಾ? ఆత్మానుసారంగా ಆತ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ఎవరైతే సరి చేసుకుంటారో ಯಾರಾದ್ರೂ ಸರಿ ಮಾಡ್ಕೊಂತಾರೆ వారి జీవితాలు ಅವರ ಜೀವಿತ బ్రైట్నెస్ గా ఉంటాయి, ಬೆಳಕಾಗಿರುತ್ತೆ, వెలుగుగా ఉంటాయి. ಬೆಳಕಾಗಿರುತ್ತೆ. అద్దం దగ్గరికి వెళితే ಕರಡಿ ಹತ್ರ ಹೋದ್ರೆ అద్దంలో శక్తి ఉందా? ಕರಡಿಯಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆಯಾ? అది గాయపరుస్తుంది. ಅದು ಗಾಯ ಮಾಡುತ್ತೆ. ఏ విధంగా అంటే ಯಾವ ತರ ಅಂದ್ರೆ మనం చిన్న తప్పు చేసి చిన్న చేయి జారిపోయిందంటే, ನಾವು ಚಿಕ್ಕ ತಪ್ಪು ಮಾಡಿ ಕೈ ಜಾರಿದ್ರೆ అద్దము చేయి జారిపోయి కింద పడిపోయింది అనుకోండి, ಆ ಕರಡಿಯ కై జారి ಕೆಳಗೆ ಬಿದ್ರೆ అది గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తుంది? ಅದು ಚುಚ್ಚಿಕೊಂಡ್ರೆ ಏನಾಗುತ್ತೆ? గాయమవుతుంది. ಗಾಯ ಆಗುತ್ತೆ. దేవునికి స్తోత్రం. ಅದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. గాయమైపోతున్నప్పుడు ಗಾಯ ಆದಾಗ తీసేస్తున్నాం కదా మనం. ತೆಗೆದಾಕ್ತಿರ್ತಾರೆ. అమ్మా, ಅಮ್ಮ గాయమైనప్పుడు మనం తీస్తున్నామా లేదా? ಗಾಯ ಆದಾಗ ತೆಗೆದಾಕ್ತೀವಿ ಇಲ್ವಾ? శరీరానుసారముగా గాయమైనప్పుడు మనం తీసేస్తున్నామే, ನಾವು ಶರೀರಕ್ಕೆ ಗಾಯ ಆದ್ರೆ ನಾವು ತೆಗೆದಾಕ್ತೀವಿ. మరి ఆత్మానుసారంగా ನಾವು ಆತ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ మన జీవితంలో ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ దేవుని కార్యాలు ದೇವರ ಕಾರ್ಯ ఎన్ని సంవత్సరాలైనా ಎಷ್ಟು ವರ್ಷಗಳಾದ್ರೂ చూడలేకపోతున్నాం. ನೋಡಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ఎంత ప్రార్థన చేసినా ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು జవాబు రావట్లేదు. ಕೆಲಸ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఎంత ప్రార్థన చేసినా ಎಷ್ಟು రిజల్ట్ ಪ್ರಾರ್ಥನೆ రావట్లేదు. రిజల్ట్ ಫಲಿತಾಂಶ ಬರ್ತಾ ಇಲ್ಲ. ప్రేయర్ కి ఆన్సర్ లేదు. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಇಲ್ಲ. అవునా కాదా? ಹೌದಾ ಅಲ್ವಾ? బీపీ కోసం ప్రేయర్, బీపీ కోసం ప్రేయర్, ಬಿಪಿಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ షుగర్ ಮಾಡ್ತಾರೆ, కోసం ప్రేయర్, ಶುಗರ್ಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾರೆ, థైరాయిడ్ కోసం ప్రేయర్, ಥೈರಾಯ್ಡ್ಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾರೆ, డబ్బుల కోసం ప్రేయర్, ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾರೆ, ఇంటి కోసం ప్రేయర్, ಮನೆಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾರೆ, వర్క్ కోసం ప్రేయర్, వర్క్, ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ಪ್ರೇಯರ್, అప్పుల కోసం ప్రేయర్. ಸಾಲಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ. అక్క ಅಕ್ಕ చేస్తున్నామా లేదా? ಮಾಡ್ತಾ ಇದೀರಾ ಇಲ್ವಾ? అప్పులు తీరాలి ప్రభువా, అప్పులు తీరాలి. ಸಾಲ ತೀರ್ಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. డబ్బుల కోసం మనం ఏం చేస్తున్నాం నాయ్? ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ఏం చేస్తున్నాం లేదా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಇಲ್ವಾ? ఈ లోక సంబంధంగా మనం అనేక విధాలుగా ప్రార్థన చేస్తున్నాం. ನಾವು ಈ ಲೋಕದ ಅನೇಕಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. దేవుడు చెప్పినట్టు ప్రార్థన చేస్తున్నామా? ದೇವರು ಹೇಳ್ದಂಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಾ? నువ్వు చెప్పినట్టు ప్రార్థన చేసుకుంటున్నావు. ನೀನು ಮಾಡ್ತಾ ಹೇಳ್ಕೊಂಡಂಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. నీకేం కావాలో ప్రార్థన చేసుకుంటున్నావు. ನಿನ್ನ ಜೀವಿತ ನೀನು ನಾಶ ಮಾಡ್ಕೊತಾ ಇದೀಯಾ? నీ కుటుంబానికి ఏం కావాలో ప్రార్థన చేసుకుంటున్నావు. ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ಏನ್ ಬೇಕೋ ಅದನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತಾ ಇದೀಯಾ? ఎప్పుడు అదే, ಯಾವಾಗ್ಲೂ ಅದೇ. ఇప్పుడు మన కోసమే, ಯಾವಾಗ್ಲೂ ನಮಗೋಸ್ಕರ, ఎప్పుడు మన కోసమే. ಯಾವಾಗ್ಲೂ ನಮಗೋಸ್ಕರನೇ. ఇతరుల కోసం ప్రార్థన, ಬೇರೆಗೋಸ್ಕರ ಇಲ್ಲ. ఇతరుల కోసం ప్రార్థన ಇತರಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నామా? ಮಾಡ್ತಾ ಇದೀವಾ?
ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి కోసం ప్రార్థన ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ మనతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ముందు మాట్లాడతారే. హల్లెలూయా. హల్లెలూయా. మనతో మాట్లాడినప్పుడు ನಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡುವಾಗ కొంచెం కష్టంగా ఉంటది. ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. అది ఎలా చేయగలను ప్రభు నేను? ಅದು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಪ್ರಭು ನಾನು? మనం అంటూ ఉంటాం, అయ్యో నువ్వు అది వదిలేమంటావు, ఇది వదిలేమంటావు, ಅದು ಬಿಟ್ಬಿಡು ಅಂತೀವಿ, ಇದು ಬಿಟ್ಬಿಡು ಅಂತೀವಿ, నా వల్ల కాదు, ನನಗೇನಾಗಲ್ಲ. అందుకని మనకి ఏది కావాలో దానికోసం ప్రార్థన చేస్తాం. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಗೆ ಏನ್ ಬೇಕೋ ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. దేవుడికి ఏం కావాలో దానికోసం ದೇವ್ರಿಗೆ ಏನ್ ಬೇಕೋ ಅದಕ್ಕಾಗಿ ప్రార్థన ಇಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದೀವಾ? దేవుడి వాక్యం సెలవిస్తుంది, ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ ప్రతి ఒక్కరు ಪ್ರತಿಯೊಬ್ಬರು తన సొంత కార్యాలే చూస్తారు, ತಮ್ಮ ಸ್ವಂತ ಕೆಲಸಗಳೇ ನೋಡ್ತಾರೆ. దేవుడి కార్యాలు ದೇವರ ಕಾರ್ಯ చూడరు. ನೋಡಲ್ಲ. దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ದೇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಆ ಕಡೆ? ఇతరుల కోసం ప్రార్థన చేయి, ఇతరులకోస్కర ప్రార్థನೆ ಮಾಡು, ఇతరుల కోసం ఆలోచించు, ఇతరులకోస్కర ఆలోచన ಮಾಡು, ఇతరుల కోసం నువ్వు భారంగా ఉండు. ఇతరులకోస్కర నువ్వు దుర్వాగించు. కొంచెం కష్టమైనా సరే పర్వాలేదు, ఇతరుల కోసం క్షమించు. ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಇತರಗೋಸ್ಕರ ಕ್ಷಮೆ ಕೇಳು. అంతే దేవుడు చెప్పేది. అదే అలా దేవుడు ಹೇಳೋದು. ఎందుకు అని చెప్తున్నాడంటే, ఎదుకు ಇದೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు, నోవా దేవుడు ಹೇಳ್ದಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. తర్వాత ఏమైంది? ఆమెಲೆ ఏನಾಗಿದೆ? నోవాహు వాడు చేసుకుంటున్నప్పుడు నోవా అడుగు ಮಾಡ್ಕೋಬೇಕಾದ್ರೆ చాలా మంది వస్తూ వెళ్తూ ఉన్నారు, ಜಾಸ್ತಿ ಜನ ಬಂದು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ ಆದ್ರೆ ప్రతి ఒక్కరు నోవాహును చూస్తూ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೋವಾವನ್ನು ನೋಡಿ ఏం చేస్తున్నారు తెలుసా? ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ಬಹಳ ಗಮನ ಇಟ್ಟು ಕೇಳಿ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నోవాహుతో నోవా మాట చెప్పాడు. మాట ಹೇಳಿದ್ದಾರೆ. ఏం చెప్పాడంటే, ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ? నీకోసం వాడు చేసుకో, ನಿನಗೋಸ್ಕರ ಅಡುಗೆ ಮಾಡ್ಕೋ, రక్షించబడతావు, నువ్వు రక్షణ నువ్వు చనిపోవు, నువ్వు ಕೆಟ್ಟೋಗಲ್ಲ, నువ్వు చనిపోవు, నువ్వు ಕೆಟ್ಟೋಗಲ್ಲ, నువ్వు నాశనం అవ్వు, నువ్వు నాశನ ಆಗಲ್ಲ. నీకోసం నువ్వు వాడు చేసుకో. ನಿನಗೋಸ್ಕರ ಅಡುಗೆ ಮಾಡ್ಕೋ. చేసుకున్నప్పుడు ಮಾಡ್ಕೊಂಡ್ರೆ అద్భుతాలు చూస్తావు. ಅದ್ಭುತ ಮಾಡ್ತೀಯ. నోవాహు విన్నాడు, నోవా ಕೇಳಿದ್ದಾರೆ. నోవాహు వాడు చేసుకుంటున్నాడు. నోవా అడుగు ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. నోవాహు వాడు చేసుకుంటూ ఉన్నప్పుడు నోవా వాడు ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾದ್ರೆ చాలా మంది వచ్చి చూస్తూ ఉన్నారు. ಜಾಸ್ತಿ ಜನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏంట్రా చేస్తున్నావు, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯా? ఏంట్రా చేస్తున్నావు, ಏನು ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ఎంత చక్కగా ఉంది భూమి, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಭೂಮಿ, ఎప్పుడైతే వాడు చేసుకుంటున్నావు, ನೀನ್ ಎದಕ್ಕೆ ಒಡಗು ಮಾಡ್ಕೊತಾ ಇದೀಯಾ? ఏమో పని చేసుకోవచ్చు కదా, ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಬೋದಲ್ವಾ? నీ కుటుంబం కోసం చూసుకోవచ్చు కదా, ಕುಟುಂಬಕ್ಕೋಸ್ಕರ ನೋಡ್ಕೋಬೋದಲ್ಲ, వాడల కోసం చూసుకోవచ్చు కదా, ನಿನ್ನಗೋಸ್ಕರ ನೋಡ್ಕೋಬೋದಲ್ಲ, పిల్లల కోసం చూసుకోవచ్చు కదా. ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ನೋಡ್ಕೋಬೋದಲ್ಲ. ఇతరులు మాట్లాడుతున్నారు, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? కానీ నోవాహు మాత్రం ಆದ್ರೆ ನೋಡ ಮಾತ್ರ ఇతరులు చెప్పే మాటలు పట్టించుకోవాలా, ಯಾರು ಹೇಳಿದ ಮಾತು ಕೇಳಿಲ್ಲ. దేవుడి మాట మాత్రం పట్టుకున్నాడు, ದೇವ್ರ ಮಾತ್ರ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుడి మాట మాత్రం విన్నాడు, ದೇವ್ರ ಮಾತ್ರ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుడి మాట మీద మాత్రం ఆసక్తి ఉంది. ದೇವ್ರ ಮಾತು ಮೇಲೆ ಮಾತ್ರ ಆಸಕ್ತಿ ಇದೆ. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు వాడు చేసుకో అన్నాడు, నోవా అడుగు ಮಾಡ್ಕೊಂತ ಹೇಳಿದರೆ నోవాహు వాడు చేసుకుంటూ ఉన్నాడు, రెడీ చేస్తున్నాడు. వాడు నోవా అడుగు రెడీ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದಾರೆ. చాలా మంది వస్తూ వెళ్తున్నారు, ಎಷ್ಟೋ ಜನ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. వాడు రెడీ చేస్తున్నటువంటి రెడీ చేస్తున్నా అడుగు రెడీ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದಾರೆ. చూస్తున్నాడు నోవాహుని. ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. చూసిన వెంటనే ನೋಡಿದ ತಕ್ಷಣ పిచ్చారా నీకు, ನಿನ್ಗೆ ಅಂಶನ ನಿನಗೆ మెంట్లారా నీకు, ನಿನಗೆ ಜ್ಯೂಸ್ మైండ్ ఉందా నీకు, ಮನಸ್ಸಿದೆಯಾ ನಿನಗೆ? నీకు నీ భార్య ఉంది, ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಹೆಂಡತಿ ಇದ್ದಾರೆ, పిల్లలు ఉన్నారు, ಮನೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. నువ్వేమో ఇక్కడ వేస్ట్ గా వాడు చేసుకుంటావు, ನೀನು ವೇಸ್ಟ್ ಆಗಿ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂತ ಇದೀಯಾ. బయటకు పని చేసుకోవాలా, ಹೊರಗಡೆ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಕೋ. దేవుడు తన తర్వాత, దేవుడు మాత్రం ಆಮೇಲೆ. ముందు పని చేసుకో, ಮೊದಲು ಕೆಲಸ ಮಾಡ್ಕೋ, ముందు ఇంటి చూసుకో, ಮೊದಲು ಮನೆ ನೋಡ್ಕೋ, ముందు నీకు కావాల్సిన ప్రతిదీ చూసుకున్న తర్వాత దేవుడు దగ్గర. ಮೊದಲು ನಿನಗೆ ಏನ್ ಬೇಕಾದ್ರೂ ನೋಡ್ಕೊಂಡು ಆಮೇಲೆ ದೇವ್ರ ಹತ್ರ ಹೋಗು. కానీ నోవాహు ఆ మాటలు వినలా. ನೋಡು, ಅವ್ರ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಲಿಲ್ಲ. నువ్వు 100 చెప్పు, ನೀನು ನೋಡು, నాకు వద్దు, ನನಗೆ ಬೇಡ. దేవుడు చెప్పిన మాట సాకు. ದೇವ್ರ ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಸಾಕು. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ದೇವ್ರು ಹೇಳಿದ್ರೆ ಗೊತ್ತಾ? వాడు చేసుకోమన్నాడు, ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂತ ಹೇಳಿದ್ರು. వాడు చేసుకోమన్నాడు, చిప్పు ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂತ ಹೇಳಿದ್ದಾರೆ. నేను అది చేసుకుంటా. ಅದು ಮಾಡ್ಕೊಂತೀನಿ. దేవుడు చెప్పిన మాట వెంట ದೇವ್ರು ಹೇಳಿದ ಮಾತು ಕೇಳ್ತೀನಿ. చాలయ్యా, ಅಷ್ಟು ಸಾಕು ನನಗೆ. నువ్వు కూడా లోపలికి రా, ನೀನು ಬೇಕಾದ್ರೆ ಹೊರಗಡೆ ಬಾ. నువ్వు కూడా లోపలికి రా, ನೀನು ಬೇಕಾದ್ರೆ ಹೊರಗಡೆ ಬಾ. ఏం సమస్య లేదు ಏನು ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ అని అంటున్నప్పుడు ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಗ ఓరా పిచ్చోడా, ಹೋಗ ಹುಚ್ಚ. నువ్వు చెప్తే నేను వినాలా? ನೀನ್ ಹೇಳಿದ್ರೆ ಅವ್ನು ಕೇಳ್ಬೇಕಾ? నీ వాడు నువ్వు చేసుకో, ನೀನ್ ಅಡುಗೆ ನೀನು ಮಾಡ್ಕೋ, నా పని నేను చేసుకుంటా. ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. ఒక రోజు వచ్చిందండి, ಒಂದು ದಿನ ಬಂದಿದೆ, జల ప్రళయం, ಜಲ ಪ್ರಳಯ, భూమి అంతా నీరు. ಭೂಮಿ ಎಲ್ಲ ನೀರು. నోవాహు ఎన్నో విషయాలు చెప్పాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. నువ్వు ಎಷ್ಟೋ ವಿಷಯ ಹೇಳಿದ್ದಾರೆ ಸುತ್ತಮುತ್ತಲಿರೋ ಎಲ್ರಿಗೂ. రండి 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 ಬನ್ನಿ రండి ಬನ್ನಿ ಬನ್ನಿ ಬನ್ನಿ.
తొందరగా ఇక్కడ భూమి అంతా కూడా నశించిపోతుంది. ಬೇಗ ಬನ್ನಿ, ಈ ಭೂಮಿ ಎಲ್ಲ ನಾಶನ ಆಗುತ್ತೆ. హల్లెలూయా. హల్లెలూయా. రండి రండి రండి, ಬನ್ನಿ ಬನ್ನಿ ಬನ್ನಿ, కూర్చోండి, ಕೂತ್ಕೊಳ್ಳಿ, లోపలికి రండి, ಒಳಗಡೆ ಬನ್ನಿ, ప్రవేశించండి. ಒಳಗಡೆ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಳಿ. వినట్లా ఎవరు? ಯಾರು ಕೇಳಿಲ್ಲ. ఒక రోజు వచ్చింది, ಒಂದು ದಿನ ಬಂದಿದೆ, దేవుడు మాట విన్నాడు నోవాహు, ದೇವರ ಮಾತು ಕೇಳಿದ್ದಾರೆ, శుద్ధి చేసుకున్నాడు, ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, లోపలికి వెళ్ళాడు, ಒಳಗಡೆ ಬಂದಿದ್ದಾರೆ, కూర్చున్నాడు. ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుడు లోపలికి వెళ్ళిన వెంటనే ಒಳಗಡೆ ಹೋಗಿದ ತಕ್ಷಣ నోవాహు నోరు పెట్టి తాళం వేశాడు. ಒಳಗಡೆ ಇಟ್ಟು ಬೀಗ ಹಾಕಿದ್ದಾರೆ. ఆమేన్. ಆಮೇಲೆ వెంటనే జలప్రలయం స్టార్ట్. తక్షణ జలప్రలయం స్టార్ట్ ಆಗಿದೆ. అందరూ నశించిపోయారు, ಎಲ್ಲರೂ ನಾಶನವಾಗಿದ್ದಾರೆ, అందరూ చనిపోయారు, ಎಲ್ಲರೂ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ఒకళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ಒಬ್ಬರು ಮಾತ್ರ ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದಾರೆ. ఎవరైనా ఎవరు ಅಲ್ಲೇ? ఈ రోజు నీవు నీ జీవితంలో ಈಗ ನೀವು ಜೀವಿತದಲ್ಲಿ సురక్షితంగా ఉండాలంటే, ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ಬೇಕಂತೆ, కాపాడబడాలంటే, ಕಾಪಾಡಬೇಕಾದ್ರೆ, ఆరోగ్యంగా ఉండాలంటే, ಆರೋಗ್ಯವಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ, దేవుని అద్భుతాలు చూడాలంటే, ದೇವರ ಅದ್ಭುತ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ, దేవుని శక్తిని చూడాలంటే, ಶಿಸ್ತು ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ, దేవుని లేని ఉంటే, ದೇವರ దేవుని మాట వింటే, ದೇವರ ಮಾತು ಕೇಳಿ, దేవుని ప్రకారం చేస్తే, ದೇವರ ಪ್ರಕಾರ ಮಾಡಿದ್ರೆ, నోవాహును కాపాడిన దేవుడు, ದೇವರನ್ನು ಕಾಪಾಡಿದ ದೇವರು, నోవాహును రక్షించిన దేవుడు, ದೇವರ ರಕ್ಷಣೆ ಮಾಡಿದ ದೇವರು, దేవుని మాటను వింటే, ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿದ್ರೆ, దేవుని వాక్యాన్ని వింటే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ರೆ, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే, ದೇವರ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ಜೀವಿಸಿದ್ರೆ, నోవాహును కాపాడిన దేవుడు ದೇವರು ಕಾಪಾಡಿದ ದೇವರು నిన్ను కూడా కాపాడతాడు, ನಿನ್ನೂ ಕೂಡ ಕಾಪಾಡುತ್ತಾರೆ, నీ కుటుంబాన్ని కాపాడతాడు, ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು నీ ಕಾಪಾಡುತ್ತಾರೆ, పిల్లల్ని కాపాడతాడు, ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು నీ ಕಾಪಾಡುತ್ತಾರೆ, చిన్న పిల్లల్ని కాపాడతాడు, ನಿಮ್ಮ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು నీ ಕಾಪಾಡುತ್ತಾರೆ, మనవరాలను కాపాడతాడు, ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನು నీ ಕಾಪಾಡುತ್ತಾರೆ, మనవరాలను కాపాడతాడు. ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗನ್ನು ಕಾಪಾಡುತ್ತಾರೆ. వాడవాడికి ప్రవేశించిన వారందరూ ಅಡಿಗೆಯಲ್ಲಿ ಬಂದು అందరూ రక్షించబడ్డారు. ಎಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ. దేవుని బిడ్డలారా, ಪ್ರಜೆಗಳ ಮಕ್ಕಳೇ, అద్భుతాలు జరగాలంటే, ಅದ್ಭುತ ಆಗ್ಬೇಕಂದ್ರೆ, దేవుని కార్యాలు చూడాలంటే ದೇವರ ಕಾರ್ಯ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ఏం చేయాలి? ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? దేవుడి మాట వినాలి, ದೇವರ ಮಾತು ಕೇಳ್ಬೇಕು, దేవుడు చెప్పినట్టు చేయాలి. ದೇವರು ಹೇಳಿದಾಗ ಕೇಳ್ಬೇಕು. దేవుడు ఎలా చెప్తాడు? ದೇವರು ಹೇಗೆ ಹೇಳ್ತಾರೆ? సేవకులతో చెప్తాడు, పాస్టర్ ద్వారా చెప్తాడు, ಪಾಸ್ಟರ್ ಮುಖಾಂತರ ಹೇಳ್ತಾರೆ, పాస్టర్ ద్వారా చెప్తాడు, ಪಾಸ್ಟರ್ ಮುಖಾಂತರ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతో దేవుడు చెప్తాడు. ಪಾಸ್ಟರ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಮುಖಾಂತರ ಹೇಳ್ತಾರೆ. దేవుడు చెప్పినప్పుడు, ದೇವರು ಹೇಳಿದಂಗೆ సేవకుల ద్వారా చెప్పినప్పుడు, పాస్టర్ ద్వారా చెప్పినప్పుడు, ಪಾಸ್ಟರ್ ಮುಖಾಂತರ ಹೇಳ್ತಾರೆ, పాస్టర్ అమ్మ ద్వారా చెప్పినప్పుడు ಪಾಸ್ಟರ್ ಬಗ್ಗೆ ಹೇಳಿದಂಗೆ వినడం మాత్రం కాదు, ನೀವು ಕೇಳೋದು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, విని వెళ్ళిపోవడం కాదు, ಕೇಳಿಸ್ಕೊಂಡು ಹೋಗೋದಲ್ಲ, విన్న దానిని చేయాలి. ಹೇಳಿದಂತನ್ನ ಮಾಡಬೇಕು. చేద్దామా? ಮಾಡೋಣ, చేద్దామా? ಮಾಡೋಣ, చేద్దామా? ಮಾಡೋಣ. మీరు నిజంగా చేద్దామని తీర్మానం తీసుకుంటే, ನಿಜವಾಗಿ ಮಾತಿಂದ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ, ఆయన ప్రకటన ఆయన చెప్పారు కదా ఒక మాట, ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಒಂದು ಮಾತು, దీనికి రెంట్ కట్టాలని, ಇದಕ್ಕೆ ಬಾಡಿಗೆ ಕಟ್ಟಬೇಕಂತ, దానికి మనం ప్రయత్నం చేద్దాం, ಅದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡೋಣ, దానికి మనం ముందుకు వద్దాం, ಅದಕ್ಕೆ ನಾವು ಮುಂದೆ ಬರೋಣ, దేవుడి సన్నిధిలో మనం ముందుకు వద్దాం. ದೇವ್ರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮುಂದೆ ಬರೋಣ. దేవుడు చెప్తున్నాడు, ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, దేవుడి కార్యాలు చూస్తే ನೀವು ದೇವ್ರ ಕಾರ್ಯ ನೋಡಿದ್ರೆ దేవుడు నీ కార్యాలు చూస్తాడు. ದೇವ್ರ ನಿಮ್ಮ ಕಾರ್ಯ ನೋಡಿದ್ರೆ, దేవుడి పని నువ్వు చేస్తే ದೇವ್ರ ಕೆಲಸ ನೀನ್ ಮಾಡಿದ್ರೆ, నీ పని దేవుడు చేస్తాడు. ನಿಮ್ ಕೆಲಸ ದೇವ್ರು దశమ ಮಾಡ್ತಾರೆ. భాగంలో కరెక్ట్ గా ఉండాలి. ದಶಮ ಭಾಗ ಕರೆಕ್ಟ್ ಆಗಿರ್ಬೇಕು. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో దేవుడికి తిరిగి ఇచ్చే విషయంలో కరెక్ట్ గా ఉండాలి. ದೇವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಂತ ಆಶೀರ್ವಾದ ದೇವ್ರು ಕೊಟ್ಟಿರ್ತದೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿರ್ಬೇಕು. దేవుడికి మనల్ని ఇవ్వాలి. మనం ದೇವ್ರು ಮತ್ತೆ ನಾವು ಕೊಡ್ಬೇಕು. మనం ఇస్తేనే ನಾವು ಕೊಟ್ರೇನೆ మనకి ఇస్తారు. ನಮ್ಗೆ ಕೊಡ್ತಾರೆ. ఆమేన్. ಆಮೆನ್. దేవుడు చెప్తున్న మాట, ದೇವ್ರು ಹೇಳಿದ ಮಾತು, జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ಇದು ಅದ್ಭುತ ಆಗ್ಬೇಕಂದ್ರೆ, దేవుడి కార్యాలు చూడాలంటే, ದೇವ್ರ ಕಾರ್ಯ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ, దేవుడి మాట వినాలి, ದೇವ್ರ ಮಾತು ಕೇಳ್ಬೇಕು, చెప్పినట్టు చేయాలి. ಹೇಳ್ದಂಗೆ ಮಾಡ್ಬೇಕು. అదేం చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? దేవుడి మాట వినాలి, ದೇವ್ರ ಮಾತು ಕೇಳ್ಬೇಕು, చెప్పినట్టు ಹೇಳ್ದಂಗೆ ಕೇಳ್ಬೇಕು. వినడం కాదు, చేయాలి. ಹೇಳ್ದಂಗೆ ಮಾಡ್ಬೇಕು. ನೀವು ದೇವರ ಮಾತನ್ನ ನೀವು ಕೇಳಬೇಕು, ಮಾಡಬೇಕು. ఎస్, కేಳಬೇಕು, ಮಾಡಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. మరి మనం చేద్దామా? ನಾವು ಮಾಡೋಣ. ముందుకు వస్తారా? ಮುಂದೆ ಬರ್ತೀರಾ? దేవుడి పరిచర్య, దేవుడి పరిచర్య, ದೇವರ ಪರಿಚಯ, దేవుడి వర్క్ ఇది. ದೇವರ ಕೆಲಸ. దేవుడి వర్క్ కి మనం సహాయం చేసినప్పుడు ದೇವರ ಕೆಲಸಕ್ಕೆ ನಾವು ಸಹಾಯ అది ಮಾಡ್ತಾರೆ. సహాయం కాదు, ಅದು సహాಯ అಲ್ಲ. దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం నుంచి మనం దేవుడికి ఇస్తున్నాం. ದೇವರು ಕೊಟ್ಟಂತ ಆರೋಗ್ಯ ನಾವು ದೇವರಿಗೆ నీకు ಕೊಡ್ತೀವಿ. ఆరోగ్యం ఇస్తే నువ్వు పనికి వెళ్తావు, ನೀವು ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ. ఆరోగ్యం ఇస్తే నువ్వు బండి స్టార్ట్ చేస్తావు, ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ನೀವು ಗಾಡಿನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ. ఆరోగ్యం ఇస్తేనే సెట్ వేసుకుంటావు. ನೀವು ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ನೀವು ಸೆಟ್ ಆಗ್ತೀರಾ. ఆరోగ్యం లేకపోతే ಆರೋಗ್ಯ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ఏం చేస్తాం? ಏನ್ ಮಾಡ್ತೀರಾ? తీసుకెళ్ళి డబ్బులన్నీ హాస్పిటల్ ఇస్తాం. ಎತ್ಕೊಂಡೋಗಿ ದುಡ್ಡು హాస్పిటల్ ఇవ్వద్దు మీ డబ్బులు, ಆಸ್ಪತ್ರೆಗೆ ಏನ್ ಬೇಕಾದ್ರೆ ಡబ్బులు దేవుడి సన్నిధిలో ఇవ్వండి. ದೇವರ ಕಾಲಲ್ಲಿ ಕೊಡಿ. దేవుడి సన్నిధిలో ఇవ్వండి. ದೇವರ ಸಾಮಲ್ಲಿ ಇಡಿ. దేవుడికి ఇచ్చినప్పుడు ದೇವರು ಕೊಟ್ಟಾಗ నువ్వు దీవించబడతావు, ನೀವು ఆశీర్వదించబడతావు, ಆಶೀರ್ವಾದ ಹೊಂದುತ್ತೀರಾ.
కార్యాలు చూస్తాం. ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಾರ್ಯಗಳು ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. కొంచెం లేచి నిలబడతామా? ಎಲ್ಲ ತಿಳಿಯೋದು దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు జరగాలంటే, ಆಗ್ಬೇಕಂದ್ರೆ దేవుని కార్యాలు చూడాలంటే ದೇವ್ರ ಕಾರ್ಯ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ఏం చేయాలి? ಏನ್ ನೋಡ್ಬೇಕು? ఏం చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? దేవుడు చెప్పింది వినాలి. ದೇವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳ್ಬೇಕು. చెప్పినట్టు చేయాలి. ಹೇಳ್ದಂಗೆ ಮಾಡ್ಬೇಕು. నోవాహుతో దేవుడు చెప్పాడు, ನೋವಾಹతో దేవుడు ಹೇಳಿದ್ದಾರೆ. చెప్పినట్టు చేశాడు. ಹೇಳ್ದಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. వెంటనే దేవుడు నోవాహుని కాపాడాడు. దేవుడు నోవాహుని కాపాడిದ್ದಾರೆ. ఎప్పుడైతే దేవుడు మాట ప్రకారము ఎవరైతే దేవుడు మాత్రన నోవా చేశాడో, నోవా ಮಾಡಿದ್ದಾರೆ. నోవాహు మాత్రం కాదండి, నోవా మాత్ర అಲ್ಲ, నోవా బిడ్డలు, నోవా మಕ್ಕಳು, నోవా భార్య, నోవా ಹೆಂಡತಿ, నోవాహు యొక్క ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, కుటుంబం అంతా నోవా కుటుంబದವರೆಲ್ಲರೂ రక్షించబడింది. రక్షణ ಹೊಂದಿದ್ದಾರೆ. సురక్షితంగా ఉంది. సురక్షితವಾಗಿದ್ದಾರೆ. ఈ రోజు తీర్మానం తీసుకో. ఈ తీర్మాన ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ప్రభువా, ప్రభువా, నీ సన్నిధిలో ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ నీకోసం ముందుకు వస్తానయ్యా. ನಾವು ಮುಂದೆ ಬರ್ತೀವಿ. నువ్వు ధ్యేయం ఇస్తున్నావు, ನಾವು ದೇವರು ಬರ್ತೀವಿ. ప్రతిదీ నీకు ఇస్తానయ్యా. ಬರ್ತೀನಪ್ಪ. ప్రతిదీ నీకు ఇస్తాను ప్రభువా. ಪ್ರತಿದಿನ నీకు ఇస్తాను. నా సొంత బలంతో కాదు, నా సొంత నువ్వు నాకు ఇచ్చినందులో నిన్ను కొట్టిದ್ದಕ್ಕೆ నేను నీకు ఇస్తాను ప్రభువా. ಅದನ್ನು ಕೊಡ್ತೀನಪ್ಪ. నన్ను బలపరచండి యేసయ్యా. నన్ను బలపరచండి యేసయ్యా. చూడండి, ప్రార్థన చేసుకుందామా? చూడండి, తీర్మానం చేసుకోండి. ఎన్నో సార్లు, ఎన్నో విషయాలు దేవునితో మాట్లాడినప్పుడు ఎన్నో వాక్యాన్ని వాక్యాలను వాక్య ప్రకారం జీవిద్దాం. వాక్యం ప్రకారం ప్రభువానికి వందనాలయ్యా. దేవునికి వందనాలు యేసు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మందిరానికి ఎంత అవసరం ఉంది ప్రభువా. అయ్యా, సొంతగా స్థలం కావాలి ప్రభువా. అయ్యా, స్థలం కావాల్సిన సమస్త అవసరం తీర్చండి ప్రభువా. మందిరంలో అయినా మరి రెంట్ కట్టాలి ప్రభువా. అయ్యా, ఈ దీనికి రెంట్ కాదు, ప్రతిదీ అనుగ్రహించండి ప్రభువా. నీ బిడ్డల ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా. నీ బిడ్డల ద్వారా నువ్వు బలపరచు ప్రభువా. నీ బిడ్డల ద్వారా ఇవ్వండి ప్రభువా. నీ బిడ్డల ద్వారా సహాయం చేయండి ప్రభువా. నోవాహు చెప్పిన ప్రకారం చేశాడు, దీవించబడ్డాడు. ఈ రోజు దేవుడు వాక్యం చదివిస్తుంది. ఇవ్వుడి, దేవుడు మీకు ఇస్తాడు. ఇవ్వుడి, ఇచ్చి శోధించండి. దేవుడు అంటున్నాడు, ఆకాశము వాకిండను తెరిచి నేను నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇస్తాను ప్రభువా, నీకు ఇస్తాను ప్రభువా, నీకు ఇస్తాను ప్రభువా. హల్లెలూయా. మనకు రెండు విషయాలు కూడా ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరొకసారి వచ్చినప్పుడు చూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్ముకుంటున్న నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న వాక్యం 30 60 100 ఫలింప చేయమని, చెప్పినట్టుగా వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువా, ఈ మందిరానికి కావాల్సిన ప్రతి అవసరతకు నీ బిడ్డలు సహాయములుగా లేపబడుదురు గాక. నీ బిడ్డలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఈ యొక్క చర్చ్ విషయానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభువా. వాస్తవం గారిని బలపరచండి అయ్యా. నీ యొక్క మినిస్ట్రీని బలపరచండి, దీవించండి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్క మాట 30 60 ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను.